హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మేము ఇవాళ రాజమండ్రి వెళ్తున్నామండి. అంటే కొత్తగా కట్టారు కదా శివాలయం, అది దర్శించుకుందామని వెళ్తున్నాము. చాలాసార్లు రాజమండ్రి వెళ్తున్నాను కానీ ఇప్పటికొచ్చి నేను ఆ గుడికి అయితే వెళ్ళలేదు. సో ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే చాలా బాగుంటుందని వెళ్తున్నాను. ఇది కనిపిస్తుంది కదండి, దీన్ని గోదావరి పాయ అంటారంట. నాకు ఇప్పటికొచ్చి తెలియదు, ఏదో చిన్న చెరువు అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది. ఇక్కడి నుండే మనకి లారీలు ఇసుక అనేది చాలా మట్టుకి ఇల్లు కట్టుకోవడానికి తీసుకువెళ్తారంట. గోదావరి కోసం చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఉంటుందండి. అది మన తరం కాదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా ఆసక్తి కూడా కలుగుతుంది మనకి. మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకొంచెం దూరమే ఉందండి. ఇదంతా నేను కనిపిస్తుందా దాంట్లో షార్ట్ కట్ రూట్ అనమాట ఈ గుడికి. ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇది గుడి ఎంట్రన్స్ పిక్ అండి. చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, లోనకి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద గుడో. మనకు బయట అయితే ఇలా అభిషేకానికి సంబంధించినవన్నీ ఆంటీ అమ్ముతుంది. 60 రూపీస్ అంటండి ప్యాకెట్, మొత్తం అన్నీ వాళ్ళే ఇస్తారు. మేము కొబ్బరికాయ వద్దన్నాం, సో 40 రూపీస్ తీసుకున్నారు. వీళ్ళు మా మావయ్య గారు వదిన గారు అండి. సో వాళ్ళే తీసుకెళ్లారు కాబట్టి మొత్తం బడ్జెట్ అంతా వాళ్ళ మీదకి తోస్తామన్నమాట. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే చుట్టాలందరినీ ముందుకు పంపించేద్దాము, ఎందుకంటే మనం వీడియో తీస్తున్నాం కదా, మనం వెనకాల వెళ్తేనే బాగుంటుంది. ప్రతిదీ వీడియో తీసి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఈ తలుపు చూసారా ఎంత బాగా చెక్కారో. ఈ ఒక్కో ఫ్లవర్ వచ్చి నా 2 చేతులు అంత ఉంది, అంత పెద్ద ఫ్లవర్ ఉందన్నమాట ఆ తలుపుకి. ఈ ఎంట్రన్స్ కాకుండా దీని లోపల నుండి ఇంకో గర్భగుడి ఉందండి, దాన్ని కూడా చూసేద్దాము. ఈ గుడికి మొత్తం 3 ద్వారాలు ఉన్నట్టు ఉన్నాయి మనకి చూస్తుంటేనే. ఇది మొత్తం గుడి, అసలైన గుడి అన్నమాట మనం చూసేది ఇప్పుడు. గుడి మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మేము వెళ్ళింది 8:30కి ఏమో, అసలు జనాలు అనేదే లేరు. అంటే ఆల్రెడీ 5కి వచ్చేసి అభిషేకం అయిపోద్దంటండి. ఇక్కడ భస్మాభిషేకం చేస్తారంట, అంటే శవాల దగ్గర ఉన్న బూడిదని తెచ్చి అభిషేకం చేస్తారంటండి. ఈ గుడికి అభిషేకం అనేది చాలా ఫేమస్, కాశీలో జరుగుతుంది. నెక్స్ట్ మన రాజమండ్రిలోనే ఈ అభిషేకం అనేది జరుగుతుంది. ఈ గుడికి ఒక చరిత్ర ఉందంటండి, అది నేను తెలుసుకోవడానికి అవ్వలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తెలుసుకుని ఖచ్చితంగా చెప్తాను. ఫైనల్లీ మన దేవుని దర్శనానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ప్రదక్షిణలు చేసి అప్పుడు మనం దేవుని దర్శించుకుందాము. ప్రదక్షిణలు చేసినప్పుడు కూడా చుట్టూరు చిన్న గర్భగుళ్ళు అనేది కట్టారండి. ఈ గుళ్ళో నాకు తెలియని చాలా దేవుళ్ళని చూశాను. ఇప్పటికొచ్చి నేను ఆ దేవుళ్ళని దర్శించుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, కానీ ఈ గుళ్ళో చూసాక ఒక్క దేవునికి ఇన్ని అవతారాలు ఉన్నాయా అని చూశానండి. ఈ దేవుని దర్శించుకోవడానికి 4 ద్వారాలు ఉన్నాయండి. ఏ ద్వారం నుంచి చూసినా మనకి దేవుడు అనేది దర్శనమిస్తారు. 4 ద్వారాలు ఎలా అయితే ఉన్నాయో 4 వైపులా 4 నందులు ఉన్నాయండి శివునికి ఎదురుగుండానే. మనం దర్శనానికి అయితే దగ్గరకు వచ్చేసాం. మనం 3 ప్రదర్శనలు చేస్తాం కాబట్టి దర్శనానికి వెళ్దాము. ఇక్కడ పంతులుగా పూజా సామాగ్రి మొత్తం మనకి అభిషేకానికి కావాల్సిన పాలు అనేది కట్ చేసి ఇవ్వడం జరిగింది. మా పాప మా ఆయనగారు అయితే అభిషేకం చేస్తున్నారు. నెక్స్ట్ మా అత్తయ్య మావయ్య అయితే అభిషేకం చేశారు. నెక్స్ట్ మా ఆడబొట్టు చేశారు. కావాల్సిన కోరికలన్నీ కోరుకొని బయటకు వచ్చేస్తున్నారు అందరూని. ముందరైతే మనం వచ్చేసాం వీడియో కోసం. చాలామంది గుడికి అనేది కోరికలు కోరుకోవడానికి బాగుండాలని వెళ్తారు, కానీ ఒకసారి గుడికి వెళ్ళాక చుట్టూరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ విన్నా సరే ఓం నమః శివాయ అనే శబ్దం మాత్రమే వినిపిస్తుందండి. ఇది కూడా మనం గర్భగుడిలో ఉన్నప్పుడే వినిపిస్తుంది, బయటకు వస్తే వినపడదు. బహుశా ఇదే ప్రత్యేకం అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఈ అద్దంలో పెట్టిన దేవాలయాలన్నీ మన ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అన్నమాట. ఈ గుడోమ వెంకన్న బాబుది తిరుపతి. ఆయా ప్రదేశాల్లో ఏ గుళ్ళు అయితే ప్రసిద్ధి చెందినయో ఆ గుళ్ళు మాత్రమే ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే నేను ఎక్కడా చూడలేదు. సో మనం వెళ్ళలేము తిరగలేము అనే గుళ్ళు కూడా ఇక్కడ అవి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే చూపించడం జరిగింది. ఒక్క అయోధ్య తప్ప ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయండి. అయోధ్య అనేది రీసెంట్గా కట్టారు కదా మనకి. సాధ్యమైనంత వరకు నేను అన్ని గుళ్ళు చూపించడం జరిగిందండి. ఇక్కడ ఇవే కాకుండా క్యూఆర్ స్కానర్ కోడ్స్, అలాగే వాట్సాప్
స్కానర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం స్కానర్ పెట్టి అది చూస్తే కనుక ఈ గుడికి సంబంధించిన మొత్తం చరిత్రలు అన్నీ వస్తాయి. నేనైతే ట్రై చేయలేదు, మీకు గనక వీలైతే ట్రై చేయండి. ఫైనల్లీ దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ సినిమా షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మాకు బాగా బ్యాక్గ్రౌండ్ కూడా బాగా సెట్ అయిందని తెగ ఫోటోలు దిగేసామనుకోండి. ఇక్కడ ఈ చుట్టూరు కనిపిస్తున్నాయి కదండి, ఈ చుట్టూరు మొత్తం ఒక్కొక్క దేవుడికి సంబంధించి ఒక్కో ఫ్యామిలీ విగ్రహాలు అనేది ఉంచడం జరిగింది. కొన్ని విగ్రహాలు అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ మనం ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనంతో మొదలు పెడదాము. కుమారస్వామి ఇక్కడ అంతా శివుడికి సంబంధించినవి అన్నమాట. ఇవి ఈ లింగాలు అన్నమాట, అంటే వీరభద్రస్వామికి సంబంధించినవి అని చెప్పారు. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకొక చోట కూడా ఉన్నాయండి. అక్కడ ఏంటంటే కాయిన్ నిలబడితే మన కోరిక నెరవేరుతుందంట. ఈయన శంకరాచార్యులు. కొంచెం రేర్గా కనిపించే దేవుళ్ళని అయితే చూపించాను నేను. పూరి జగన్నాథ్ దేవుడు. నేను కాయిన్ నిలబడితే కోరికలు నెరవేరుతాయి అని చెప్పాను కదా, ఆ ప్లేస్ ఇదే అన్నమాట. ఒక అమ్మాయి అయితే ట్రై చేస్తుంది నిలబెట్టడానికి, బట్ అది నిలబడట్లేదు. మేబీ కోరిక అనేది బలంగా ఉండాలో లేదంటే అక్కడ దేవుడు కనికరించాలనేది అర్థం కాలేదు నాకు. ఇక్కడ చిన్న చిన్న షెడ్ల కింద వేసి ఉన్నాయి కదా, ఇది ఇక్కడ శ్రీరామనవమికి రాముడి కళ్యాణం అయితే జరిపారంటండి. మనకి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మొత్తం గుడి అంతా చూసి ఇంకా బయటకు వచ్చేసాం. లోపల ప్రసాదమే కాకుండా బయట ఎక్స్ట్రాగా మనకి దంపుడు బియ్యంతో పులిహార అనేది చేసి పెట్టారు. సో మనం టిఫిన్ పట్టుకెళ్ళినా కూడా మనకి పులిహారతోటే కడుపు నిండిపోయింది. బయట నుండి చూస్తే ఇంకా గుడికి సంబంధించింది ఇంకా ప్లేస్ ఉందండి, బట్ తలుపులు అనేది తీయలేదు వాళ్ళు. అటు సైడ్కి నో ఎంట్రన్స్ అనుకుంటా, కోనేరు కడుతున్నారు, ఇంకా కట్టి స్టేజ్లోనే ఉంది. సో అందుకనే వాళ్ళు తలుపులు తీయలేదు అనుకుంటా. నెక్స్ట్ అయితే మనం గోదావరి గట్టుకు వెళ్ళిపోవడం. తాతయ్య మనవరాలు చూస్తున్నారనమాట ఇటు సైడ్ నుండి ఓపెన్ ఉంటుందా లేదా అని. బట్ మేము రాంగ్ ప్లేస్కి వెళ్ళాం, అక్కడ క్లోజ్ చేసి ఉంది. ఇంకో ప్లేస్కి వెళ్ళామన్నమాట, అక్కడైతే ఓపెన్ ఉంది. మార్నింగ్ వెళ్ళాం కదండి, ఇక్కడ ఫుడ్కి షాప్స్కి అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఏమీ తినడానికి లేదు, ఏమీ చూడడానికి లేదు అన్నట్టు ఉంది. బట్ గోదావరి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేసేస్తున్నారు. మేమైతే దిగి కాళ్ళు ఒకటే కడుక్కున్నామండి, స్నానం చేయడానికి వీలు కాలేదు కాబట్టి. ఇక్కడ అన్ని రకాల పక్షులు అనేది చూసామండి. ఇక్కడ ఈ ఓడ మీద ఎన్ని పావురాలు ఉన్నాయో చూసారా. మొత్తం రాజమండ్రిలో పావురాలన్నీ ఇక్కడే వాళ్ళనట్టు అనిపించింది నాకు. ఇక్కడ పిల్లలు అయితే ఒక్కో రాయేసి ఎగరగొడుతున్నారు, వాళ్ళతో కూడా అవి సరదాగా ఆడుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఎక్సర్సైజు, పిల్లలకి ఇదే ప్లే గ్రౌండ్ అనుకున్నారేమో, తెగ ఎక్సర్సైజులు చేసేస్తున్నారు. మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. అలాగే రాజమండ్రి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం